ఆన్లైన్ టీవీకి స్వాగతం. ఒకవైపు సైబర్ నేరాలు, మరోవైపు చాప కింద నీరులా విస్తరిస్తున్న డ్రగ్స్ మాఫియా. వీటికి తోడు యువతను పీల్చి పిప్పి చేస్తున్న ఆన్లైన్ గేమ్స్. అసలు సమాజం ఎటుపోతుంది? పల్లె పట్నం అనే తేడా లేకుండా మత్తు వ్యవహారాలు ఎందుకు కలకలం రేపుతున్నాయి? సరిగ్గా ఇదే పాయింట్ పై కరీంనగర్ పోలీస్ బాస్ సిపి గౌస్ ఆలం సంచలన వ్యాఖ్యలు చేశారు. కమిటీ పోలీసింగ్ భాగంగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. హుజరాబాద్ డివిజన్లో ఉన్న విలేజెస్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు. దీంట్లో విన్నర్ టీమ్ కాంగ్రెషన్ విన్నింగ్ టీమ్ బిజ్గిర్ షరీఫ్ విలేజ్ అండ్ ద రన్నర్ టీమ్ ఇందిరానగర్. సో జస్ట్ ఇది స్మాల్ కమిటీ పోలీసింగ్ ఎక్సర్సైజ్, మన పోలీస్ అండ్ యూత్తో ఎక్కువ ఇంటరాక్షన్ చేయడానికి. ఇప్పుడు చూస్తే చాలామంది ఈ జనరేషన్లో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ అప్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ వాళ్ళు ఆన్లైన్ గేమింగ్లో, డ్రగ్స్లో అండ్ వేస్ట్ఫుల్ ఎక్సర్సైజ్లో టైం వేస్ట్ చేస్తున్నారు. ఇట్లాగే రీసెంట్ కూడా కరీంనగర్లో చాలా కేసెస్ అయింది. వేరే ఆన్లైన్ గేమింగ్ ఎడిక్షన్ వల్ల ఒక పర్సన్ సూసైడ్ చేసుకున్నారు, ఒక పర్సన్ మీద రాబరీ అటెంప్ట్ టు మర్డర్ కేసు అయింది. వీళ్ళు స్టూడెంట్స్, కాలేజ్లో స్టూడెంట్స్, కానీ ఎవరితో ఇంటరాక్ట్ చేయట్లేదు. ఆన్లైన్ గేమింగ్ ఆడినప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏమైనా రీల్ చూసినప్పుడు ఏమైనా వచ్చింది లింక్, ఆ లింక్ వచ్చిన తర్వాత గేమ్ రెగ్యులర్గా స్టార్ట్ చేశారు ఆడదాం. ఆ తర్వాత అడిక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఫైనాన్షియల్ లాస్ కూడా అయింది. 3-4 lakhs వరకు లాస్ అయింది. మొత్తం టైం దీంట్లో వేస్ట్ చేస్తున్నారు. లాస్ట్ 20 years ఏం స్పోర్ట్స్ ఆడట్లేదు, ఎవరితో మాట్లాడలేదు. అట్ ది ఎండ్ ఒక పర్సన్ సూసైడ్ చేసుకున్నారు, ఒక పర్సన్ మర్డర్ ప్రయత్నం చేశారు. ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ జరుగుతున్నాయి. దీనికోసం ప్రమోటింగ్ ఫిజికల్ స్పోర్ట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్స్ ఆడితే బీట్ వాలీబాల్, క్రికెట్, ఏమైనా ఫుట్బాల్, ఏమైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ, ఎక్స్ట్రా కరిక్యులర్ స్పోర్ట్స్, మీ ఫిజికల్ మెంటల్ హెల్త్ మంచిగా ఉంటాయి. స్టే అవే ఫ్రమ్ మొబైల్ ఫోన్ పర్పస్ ఏంటి? ఓన్లీ కాల్స్ కోసం, కాల్స్ అండ్ మెసేజెస్, ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ కోసం అంతే. ప్రీవియస్ జనరేషన్లో అంతా యూజ్ లేదు, అందరికీ మంచి హెల్త్ ఉంది ప్రీవియస్ జనరేషన్లో. కానీ ఈ జనరేషన్లో ఈ ప్రాబ్లం అవుతుంది. మొబైల్ ఫోన్ అడిక్షన్ స్టార్ట్స్ విత్ రీల్ అడిక్షన్. ఆ తర్వాత ఎక్కువ మీరు స్క్రీన్ టైం మీరు స్పెండ్ చేస్తారు. అట్ ది ఎండ్ ఈ టైప్ ఆఫ్ గేమింగ్ అండ్ అదర్ హార్మ్ఫుల్ యాక్టివిటీస్లో మీరు అడిక్ట్ అవుతారు. సో దీని రిలేటెడ్ అవేర్నెస్ కోసం ఈ స్పోర్ట్స్ పెట్టడం జరిగింది. ప్రమోట్ దిస్ ఫిజికల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్. అట్లాగే మెసేజ్ ఊరికి ఇవ్వాలి అండ్ విలేజెస్లో ఉన్న యూత్స్కి టువర్డ్స్ స్పోర్ట్స్ అండ్ స్టడీస్ డైవర్ట్ చేయాలి. దే షుడ్ స్టే అవే ఫ్రమ్ యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్ అండ్ హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్ లైక్ డ్రగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆటల మైదానం వేదికగా క్రిమినల్స్ కి చెమటలు పట్టేలా ఆయన ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అసలు జమ్మికుంటలో ఏం జరుగుతుంది చూద్దాం ఈ స్పెషల్ రిపోర్ట్ లో. జమ్మికుంట డిగ్రీ కళాశాల మైదానం రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా సాగిన వాలీబాల్ టోర్నమెంట్. కానీ బహుమతుల ప్రధానోత్సవానికి వచ్చిన కరీంనగర్ సిపి గౌస్ ఆలం మాటలు మాత్రం మైదానంలో వాతావరణాన్ని ఒక్కసారిగా హీటెక్కించాయి. సంతోషంగా సాగాల్సిన సభను కాస్త నేరగాళ్లకు సింహ స్వప్నం లాంటి వార్నింగ్ సెంటర్ గా మార్చేశారు సిపి. యువత, ఆటో డ్రైవర్లు, సామాన్య ప్రజలను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. సైబర్ క్రైమ్, డ్రగ్స్, ఆన్లైన్ గేమ్స్ ఉచ్చులో పడితే జీతాలు బుగ్గిపాలే అంటూ ఆయన చేసిన హెచ్చరికలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. గ్రామాల్లో గంజాయి, మత్తు పదార్థాల వాసన వస్తే చాలు వెంటనే 100 కి కాల్ చేయాలని, పోలీసులకు సమాచారం అందించాలని ఆయన ఇచ్చిన పిలుపు డ్రగ్స్ బ్యాచ్ కు మింగుడు పడని వ్యవహారమే. అయితే సిపి చేసిన మరో ప్రకటన ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. మీరెక్కడైనా దాక్కోండి, కానీ మా కళ్ళు మీపైనే ఉంటాయి అన్నట్టుగా జమ్మికుంటను సీసీ కెమెరాల కోటగా మార్చబోతున్నట్లు ప్రకటించారు. ఏకంగా 700 సీసీ కెమెరాలతో ప్రతి గ్రామం, ప్రతి పట్టణాన్ని జల్లెడ పట్టబోతున్నారని సిపి స్పష్టం చేశారు. అంటే చీమ చిట్టుకుమన్న ఇక పోలీసులు రాడర్లో పడిపోవాల్సిందే. మరోవైపు రోడ్డు ప్రమాదాల నివారణపైన సీసీ ఫోకస్ పెట్టారు. నెత్తురోడుతున్న రోడ్లపైన ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిది అన్నారు. ఎవరైనా ప్రమాద బాధితుల ఆసుపత్రికి తరలిస్తే ప్రభుత్వం రహవీర్ పథకం కింద అక్షరాల 25,000 రూపాయల నగదు బహుమతి ఇస్తుందని సిపి ప్రకటించడం విశేషం. ఈ హై వోల్టేజ్ ప్రోగ్రామ్ లో హుజూరాబాద్ ఏసీపీ మాధవి, జమ్మికుంట సిఐ రామకృష్ణ, రూరల్ ఇన్స్పెక్టర్ వెంకట్ తో పాటు పలువురు ఎస్ఐలు, భారీ సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. మొత్తానికి జమ్మికుంట వాలీబాల్ గ్రౌండ్ లో సిపి గౌస్ ఆలం ఇచ్చిన మెసేజ్ ఒకటైతే అందులో దాగి ఉన్న ఆంతర్యం మరోలా ఉందన్నది విశ్లేషకుల మాట.
మత్తుగా ఉన్న సమాజాన్ని నిద్రలేపడానికి సిపి ఈ రేంజ్ లో ఫైర్ అయ్యారా? రాబోయే రోజుల్లో కరీంనగర్ పోలీస్ యాక్షన్ ప్లాన్ మరింత కఠినంగా ఉండబోతుందా? వేచి చూడాలి. ఇది ఇవాల్టి బ్రేకింగ్ న్యూస్. కీప్ వాచింగ్. మరిన్ని గ్రౌండ్ జీరో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV.